నేతకానీలను విమర్శిస్తే ఊరుకునేది లేదని నేతకాని మహర్ సంక్షేమ సంఘం నాయకులు సునర్క రాంబాబు అన్నారు. సోమవారం మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల సంఘం నాయకులు నర్సింగ్ నేతకాని కులస్తుల్ని విమర్శిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మండిపడ్డారు. చెన్నూరులో, బెల్లంపల్లిలో, పెద్దపల్లి వ్యాప్తంగా ఉన్న నేతకానీల ఓట్లతోనే చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీలు పదవులు పొందారని ఆయన పేర్కొన్నారు. నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా విమర్శించడం, మందాకృష్ణ విమర్శించడం తన స్థాయి కాదని విమర్శించారు. ముఖ్యంగా మాజీ ఎంపీ వెంకటేష్ నేత పట్ల అసభ్యంగా మాట్లాడడం ఏంటని మండిపడ్డారు. మందాకృష్ణ మాదిగను వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారని, మందాకృష్ణ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తి అని, సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పోరాడుతున్న వ్యక్తి మందాకృష్ణ అని అన్నారు. ఆయన్ని విమర్శించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. నేతకానీలు అవగాహన లేని వారు అనడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నర్సింగ్ పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్, సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై నేతకాని, జై నేతకాని, జై నేతకాని. నేడు మందమరి క్లబ్లో మరి ఏదైతే మాల సామాజిక వర్గానికి చెందిన కొందరు మా ఎంపీ వెంకటేష్ నేత గారిని చాలా ఘోరంగా మాట్లాడినటువంటి పరిస్థితిపై స్పందిస్తూ, ఖండిస్తూ, మరి ముఖ్యంగా ఏదైతే వెంకటేష్ నేతని సిగ్గు లేదు అని ఎన్నో రకాలుగా మాట్లాడేటువంటి సందర్భం. మరి వాళ్ళకు మాల సామాజిక వర్గానికి, నేతకాని సమాజం మీద ఎలాంటి అవగాహన లేదు. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే వర్గీకరణలో మేము వర్గీకరణకు అనుకూలం కాదు, వ్యతిరేకం కాదని మేము ముందే చెప్పినాం. మా మాల సామాజిక వర్గానికి మేము సెంట్రల్ లెవెల్లో మేము ఉద్యమాలు చేస్తే మా ఎంబడి రాలేదని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాం. మీ జాగిరా నా జాతి అనడానికి నువ్వే వర్గ. మేము మీకు అనుకూలం కాదు, వ్యతిరేకం కాదని చెప్తూనే ఉన్నాం కదా. మా జాతిని తరతరాలుగా, దశాబ్దాలుగా అణిచివేస్తున్న జాతి మీది కాదా? మీరు ఇలా వినోద్కు, వివేక్కు ఇలా బాగా మాట్లాడుతున్నారు, వంతు వాడుతున్నారు కదా. ఇలా మాల సామాజిక వర్గంలో మీరున్నారు. మీ ఒక్కరికన్నా ఎవరికైనా మంత్రి పదవి కావాలనో, నామినేటెడ్ పోస్ట్ కావాలనో, ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలనో వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా? మీ కులంలో మీకు ఇప్పించిన దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. వాళ్ళ గురించి మీరు అంత మాట్లాడుతున్నారు. మీకే దిక్కులేదు, మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా హక్కుల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మేము ఇలా ఏదైతే కులగణన జరిగిందో 15 లక్షల పైబడినటువంటి నా జాతిని ఇలా 1,33,000కు మరి కుదించి ఇలా లెక్కలలో చూపించారంటే ఇలా 2011లో అదే జనాభా లెక్కల్లో వస్తుంది, 2014లో కూడా అదే వస్తుంది, ఇలా 2025లో కూడా ఇలా మా సమాజాన్ని ఇలా 1,33,000 జనాభా చూపించడానికి ఇలా ఎవరు అణచివేత చేస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దానికి కారణమే ఇలా గడ్డం వివేక్ గారి ఇలా కుటుంబమే తప్ప మా మీద ఎలాంటి కుట్ర ఎవరికి లేదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలా వెంకటేష్ నేత గారి మీద అంటూ ఉన్నారు పార్టీలు మార్చారు. అరే మీకు సిగ్గుండాలరా నాయన, పార్టీలు మార్చడం ఏంది? ఎల్లగొట్టిరు పార్టీ నుంచి మీ వివేక్ గారిని. మీ వివేక్ గారు ఏంది? కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చాడు, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళాడు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చాడు, మళ్ళీ బీజేపీకి వెళ్ళాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. ఆయనకు లేదు సిగ్గు, మాకే ఉంటుంది. అయ్యా మేము మొట్టమొదటిగా ఏదో ఒక్కసారి మావాడు ఎంపీ అయిండు, మాకు ఇంకా రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. తరతరాలుగా రాజకీయ అనుభవాలు ఉన్న మీరే పార్టీలో మా సంగలేంది, మాకేం వచ్చిందిరా నాయన. అంతేకాదు మే ఎంపీ గారు కనబడతలేదని పేపర్ ఇచ్చారంటారు. ఈ బెల్లంపల్లికి పోతే వినోద్ గారు లేరని చెప్పి ప్రతి పోలీసుల కాంప్లిమెంట్ ఇచ్చారు, మా ఎమ్మెల్యే గారు కనిపిస్తలేరని. అది మీకు కనిపిస్తలేదా? సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు. అందుకే ఇలా మా సమాజం ఏదైతే 15 లక్షల పైబడి మా సమాజాన్ని ఇలా కుదించి 1,33,000కు చూపించిండ్రో ఇలా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా నేతకాని కులగణన సర్వే మళ్ళీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇలా ప్రభుత్వం గిట్ట చేయనట్టయితే మా సమాజం మేము ప్రాథమిక సర్వే చేసుకుంటా ఉన్నాం, అదిని ప్రభుత్వానికి ఇస్తాం. ప్రభుత్వం గిట్ట ఆమోదించకపోతే సుప్రీంకోర్టుకి పోయినా కానీ మా జనాభాను మేము చూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా బిడ్డలకు ఉద్యోగాలు రాకపోవడానికి ఇలా ఏ శాఖలో చూసుకున్నా కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి